నవంబర్ 22వ తారీఖున కుటుంబ బలిపీఠము వాల్యూమ్ 1. యోనా గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనాలు 10వ వచనము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయిను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. యోనా పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, ఈ నీనివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ముందు హెచ్చరిక, అటు తర్వాత తీర్పు అనేటువంటి వర్తమానం. మారు మనసు పొందనట్లయితే నిశ్చయముగా తీర్పు వస్తుంది. హిజ్కియా పశ్చాత్తాపం పొందాడు, చూసారా? నినివే పశ్చాత్తాపం పొందినది. నెబుకద్నెజరు ఎన్నడూ పశ్చాత్తాపం పొందలేదు, చూసారా? నినివే పశ్చాత్తాపం పొందినది, నెబుకద్నెజరు పశ్చాత్తాపం పొందలేదు. నోవహు కాలంలో ప్రజలు పశ్చాత్తాపం పొందలేదు గనుక తీర్పు వారిని తాకినది, చూసారా? కానీ మొదట ఆయన అందరినీ హెచ్చరించును. కాలము సమీపించుటను చూసిన ప్రతి ఒక్కరూ దీనిని ఒక హెచ్చరికగా తీసుకొనండి. దేవుని ఉగ్రత తాకకముందే త్వరగా పశ్చాత్తాపం పొందండి. డాక్టర్ డాచ్ కొంతకాలం క్రితము, సోదరుడు బ్రెనామ్, నేను వృద్ధుడనైతిని, నేను బలహీనుడనవుచున్నాను, నేను చనిపోవటకు సిద్ధంగా ఉన్నానని తలుస్తున్నావా? నేను రక్షించబడ్డాను అని తలుస్తున్నావా అని ప్రశ్నించాడు. నేను అతడిని, మీ శరీరము పరీక్షించుకొనుటకు ఎప్పుడైనా వైద్యునొద్దకు వెళ్ళారా అని అడిగాను. అవును అని చెప్పాడు. ఇప్పుడు వైద్యుడు ఏమి చేస్తాడు? అక్కడ ఒక పుస్తకం ఉంటుంది. అతడు ఆ పుస్తకమును తీసుకొని, ముందుగా నేను ఈ వ్యక్తి యొక్క గుండెను పరీక్షించాలి కాబట్టి అతడు స్టెతస్కోప్ చెవిలో పెట్టుకొని అతడి గుండెను పరీక్షించును. తర్వాత అతడు చేయి పట్టుకొని రక్తపోటును కొలుస్తాడు. తర్వాత అతడి మూత్రం, రక్తం యొక్క నమూనాలు తీసుకొని పరీక్షలు చేస్తాడు. అతడు అవన్నీ చూస్తాడు మరియు ఎక్స్రే తీస్తాడు. అతడికి ఏ పొరపాటు కనిపించకపోతే అతడు, శ్రీ డాచ్, మీ ఆరోగ్యం అంతా బాగుంది అని చెప్తాడు. నేను చెప్పాను, ఈ విషయంలో నేను ఆత్మను పరీక్షిస్తాను. చూసారా? ఆత్మ విషయంలో దేవుడు ఒకే పరికరమును కలిగి ఉన్నాడు, అది ఆయన యొక్క వాక్యమై ఉన్నది. ఆమేన్. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనములో యేసు ఈ మాటలు చెప్పారు. నా మాటలు వినువాడు అని చెప్పాడు. వినుట అంటే ఏదో శబ్దం వినుట కాదు. ఇక్కడ వినుట అంటే స్వీకరించుట. ఆమేన్. నా మాటలు విని మరియు వాటిని అంగీకరించువాడు. ఆమేన్. దానిని వినువాడు. నీవు వాటిని బుద్ధిహీనత, వాటిలో ఏమీ లేవు, నేను దాన్ని నమ్మను అనే మాటలు చెప్పొద్దు. నా వాక్యము విని అవి యేసు మాటలై ఉన్నాయి. అవి ఏవి? అవి ఆయన వాక్యమై ఉన్నాయి. నీవు నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు అతడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. అతడు తీర్పులోనికి రాడు, అతడు దాన్ని దాటిపోయాడు. ఆమేన్. ఇప్పుడు నీ గుండె ఎలా కొట్టుకొనుచున్నది అని అడిగాను. అతడు చెప్పాడు, నేను దానిని విశ్వసించున్నాను, నేను దాన్ని విన్నాను, నేను దానిని అంగీకరించాను. నేను చెప్పాను, అప్పుడు నిత్య జీవాధిపతి, వైద్యుల అధిపతి, నీవు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నావు అని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గ్లోరీ టు గాడ్. వాల్యూమ్ 2. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం నుండి. అప్పుడు ఆయన అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితనని చెప్పాను. వారు, దానితో మాకేమి, నీవే చూసుకొనమని చెప్పగా అతను ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని, ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టులో తగదని చెప్పుకొనిరి. కాబట్టి
వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలమును కొనిరి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలమనబడును. అప్పుడు విలువ కట్టబడిన వాని, అనగా ఇశ్రాయేలీయుల్లో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన 30 వెండి నాణెములు తీసుకొని, ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరి వాని పొలమునకిచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను. నా మార్గములను గూర్చి యోచించగా అనేటువంటి వర్తమానం. కోడి 3 సార్లు కూసిన తర్వాత పేతురు ప్రభు అయిన యేసు ముఖములోనికి చూశాను. అప్పుడు అతడు తన మార్గములను గురించి ఆలోచించుటకు ప్రారంభించను. ఇప్పుడు ప్రవచనము మరియు దేవుని వాక్యము అతని దృష్టికి వచ్చెను. దేవుడు చెప్పినది అతడు ఎరిగి ఉండెను. అతనితో మాట్లాడిన అదే దేవుడు మనము ఏమి చేయాలో చెప్పాను. యేసుతో తాను వ్యవహరించిన విధానములను గురించి అతడు ఆలోచించిన తర్వాత అతడు గొప్పవారి ఎదుట యేసును తృణీకరించను. అతడు లోకములోని వారి వలె ఉండుటకు ప్రయత్నించను. అతడు మిగిలిన వారి వలె ప్రవర్తించను. అతడు వీటన్నిటి గురించి ఆలోచించిన తర్వాత చీకటిలోనికి వెళ్ళి కన్నీరు విడిచెను. ఇది కోడి కూయు సమయము అని నేను నమ్ముచున్నాను. సజీవ దేవుని సంఘము మేల్కొని దేవునితో ఏకాంతముగా సమయము గడుపుచు కన్నీటితో దేవానను కరుణించుము అని వేడుకోవాలి. ఈరోజు ఇక్కడ స్త్రీ పురుషులు, బాలురు, బాలికలు దాని యొక్క అవసరతను కలిగి ఉన్నారన్నటలో ఎట్టి సందేహము లేదు. మనమందరము దేవునితో ఒంటరిగా గడపాలి. మన మార్గములను గురించి ఆలోచిద్దాము. మన అడుగులను ఆయన సాక్ష్యము వైపునకు త్రిప్పుదాము. అవును, ప్రభు అయిన యేసుక్రీస్తును అప్పగించినందుకు ప్రధాన యాజకునికి ప్రక్కన నిలవబడి డబ్బులు తీసుకున్నది ఇస్కరియోతు యూదా. అతడు స్థానమును తీసుకొనుటకు నేను నిత్యముగా ద్వేషించున్నాను. కానీ ఈరోజు షికాగోలో ఇస్కరియోతు యూదా కంటే పాపులు అనేకులున్నారు. అతడు లంచము తీసుకొనెను. అనేకులు జీతములు తీసుకొనుచు కాడిలాకారులు, పెద్ద గృహములు కొరకు దేవుని నియమాలను అమ్మివేస్తున్నారు. వారు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును గురించి సిగ్గుపడుచున్నారు. దేవుని పరిశుద్ధాత్మ కార్యములను బట్టి సిగ్గుపడుచున్నారు. వారు చాలా గొప్పవారు. దానిని బట్టి వారు సంఘములో చేరారు. వారు ఆ విధముగా చేయట కారణము వారు నూతన జన్మను గురించి సిగ్గుపడుచున్నారు. నేను దీనిని మిశ్రిత గుంపులో చెప్పుచున్నాను, కానీ నన్ను మీ సహోదరునిగా అర్థం చేసుకోనండి. ఒక బిడ్డ జన్మించినప్పుడు నేల మీద జన్మించినా, చాప మీద అయినా, అలంకరించబడిన ఆసుపత్రి గదిలో అయినా అది మురికిగా ఉండును, కానీ అది జీవమును తెచ్చును. నూతన జన్మ కూడా అదే విధంగా ఉండును. అది నిత్య జీవమును ఇచ్చును. ఆమేన్. అది జీవమును ఇచ్చును. జీవము అది ఏ స్థానములో ఉన్నా నేను లెక్క చేయను. నాకు ఆ జీవము కావాలి. మనం ఎల్లప్పుడూ జీవించుదుము. మనుషులు తప్పించుకున్నటకు సంఘములో చేరుచున్నారు. యోధా చేసినట్లు తమ జన్మ హక్కును అమ్మివేయుచున్నారు. అతడు ఆ నాణెములు తన చేతిలో పడినప్పుడు చేసిన శబ్దమును విన్నాడు. నేను నిర్దోషిని మోసగించాను అని ఏడ్చాడు. మార్గం యొక్క అంతములో ఆ విధంగా ప్రభువుకు నాకు మధ్య ఏది నిలవబట్ట నాకు ఇష్టం లేదు. మీరు కూడా అదే విధంగా ఉన్నారని నమ్ముచున్నాను. నేను నిర్దోషి రక్తమును అప్పగించాను. అతడు అడ్డుదారి ఎన్నుకొనెను. అతడు త్రాడు తీసుకొని ఉరి వేసుకొనెను. నీవు నీ గతమును గురించి ఆలోచించినప్పుడు అది నిన్ను దేవుని వైపుగా నడిపిస్తుంది, లేదా దేవునికి దూరముగా నడిపిస్తుంది. వాల్యూమ్ 3 139వ కీర్తన 5వ వచనము నుండి. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మయొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును? నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించునను అక్కడను నీ చేయి నన్ను నడిపించును. నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. రాత్రి పగట వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే.
ముద్రల మీద ప్రశ్నలు మరియు జవాబులు అనేటువంటి వర్తమానం. జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు ఒక పేరును గొర్రెపిల్ల జీవగ్రంథంలో వ్రాసినప్పుడు దానిని చెరిపివేయగలిగినది ఏదియూ లేదు. ఎలయనగా అది క్రీస్తు రక్తము అనే సిరాతో వ్రాయబడినది. అది ఇంత పెద్దది అంత పెద్దది లేక అది ఏమైనా సరే అది అదే విధంగా ఉంటుంది. చూసారా, పిల్లలందరూ సంఘమంతయు ఉన్న సమస్తమును దేవుడు ముందు జ్ఞానము ద్వారా ఇప్పుడు మనకు తెలియదు. మీరు ప్రశ్నిస్తారు, సహోదరుడా బ్రహ్నాం, నీవు అక్కడ ఉన్నావని నీవు నిరూపించగలవా? లేదయ్యా, నేను నిరూపించలేను. దేవుడు మరొక కార్యము కొరకు నన్ను పనిముట్టుగా వాడుకొనగలడు, మిమ్మును కూడా ఆ విధంగానే వాడుకొనగలడు. కానీ విశ్వాసము ద్వారా నేను రక్షించబడి ఉన్నానని నేను నమ్ముచున్నాను. జ్ఞానము ద్వారా నేను రక్షించబడలేదు, విశ్వాసము ద్వారా రక్షించబడ్డాను. నీవు కూడా ఆ విధముగానే రక్షించబడ్డావు. మనమందరము ఆ విధముగానే రక్షించబడ్డాము. కానీ దేవుడు అనంతుడు అని జ్ఞాపకం ఉంచుకొనుము. మీరు దాన్ని నమ్ముచున్నారా? అనంతుడు, అప్పుడు ఆయన సర్వజ్ఞాని. నీవు దాన్ని నమ్ముచున్నావా? సర్వజ్ఞాని అనగా ఆయన సమస్తమును ఎరుగును. ఆయన అనంతుడు కాకుండా సర్వజ్ఞాని కాలేడు. చూసారా, ఆయనకు తెలియనిది ఏదీ లేదు. ఆయన సమస్తమును ఎరిగి ఉన్నాడు. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి దోమను ఆయన ఎరిగి ఉన్నాడు. అది ఎన్నిసార్లు కన్ను ఆర్పునో, అది ఎంత లావుగా ఉండునో, అవన్నీ కలిసి ఎంత ఉంటాయో ఆయన సమస్తమును ఎరిగి ఉన్నాడు. నువ్వు పీల్చుకొల్చున్న ప్రతి శ్వాసను ఆయన ఎరిగి ఉన్నాడు. అది నీ ఊపిరితిత్తులలో ఎంత లోతుగా వెళ్ళుచున్నదో ఆయన ఎరిగి ఉన్నాడు. గ్లోరీ! ఆయన అనంత జ్ఞాని. ఆయన అనంతుడైతే అప్పుడు ఆయన సర్వజ్ఞాని. అది నిజమేనా? ఆయన సర్వజ్ఞాని అయితే అప్పుడు ఆయన సర్వాంతర్యామి. ఎందుకనగా అది ఖచ్చితముగా ఏ గంటలో, ఏ నిమిషములో, ఏ సెకనులో, 55,000 వంతులో కూడా ఆయన ఖచ్చితముగా ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎరిగి ఉన్నాడు. చూసారా, దాన్ని అర్థము చేసుకున్నారా? ఆయన సమస్తమును ఎరిగి ఉండుటను బట్టి ఆయన సర్వశక్తిని కలిగి ఉన్నాడు. ఆయన సమస్తమును ఎరుగును, ఆయన సమస్త కార్యములను చేయును. క్రీస్తు శకం 30లో యేసు వధించబడినని మనం ఎరుగుదుము. అది నిజమేనా? క్రీస్తు శకం 30వ సంవత్సరం మధ్యలో అది జరిగినదని నేను నమ్ముచున్నాను. కానీ జగత్తు పునాది వేయబడక ముందే ఆయన వధింపబడినని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. ఈ గ్రంథమును విమోచించుటకు గొర్రెపిల్ల విమోచించబడినప్పుడు నీ పేరు ఇప్పుడు ఇక్కడ గొప్ప కార్యం ఉన్నది. అది గొప్ప ఉత్తేజమును కలిగిస్తుంది. చూడండి, ఇప్పుడు గుర్తుంచుకొనండి, భూమికి పునాది వేయబడక ముందే గొర్రెపిల్ల జీవగ్రంథము వ్రాయబడి ఉన్నదని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. ఆ గ్రంథములో వ్రాయబడిన ప్రతి నామమును విమోచించుటకు జగత్తు పునాది వేయబడక ముందే గొర్రెపిల్ల వధించబడినప్పుడు నీ పేరు ఆ గ్రంథములో ఉన్నది. చూసారా, మీరు దాన్ని గ్రహించారా? చూసారా, క్రమములో లేనిది అక్కడ ఏదీ లేదు. అది ఖచ్చితముగా దేవుని గడియారము ప్రకారముగానే జరుగుచున్నది. చూసారా, ఆ గడియారము తిరుగుచున్నట్లుగా జగత్తు పునాది వేయబడక ముందే నీ పేరు ఆ జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నది. ఆ గ్రంథములోని వారిని విమోచించుటకు గొర్రెపిల్ల వధించబడినప్పుడు నీ పేరు అందులో ఉన్నది. ఆమేన్. తాను విమోచించిన వారిని స్వాధీనము చేసుకొనుటకు ఆయన గ్రంథము తీసుకొనుటకు ముందుకు వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. గొప్ప దేవుడా, జీవాధిపతి, జీవము కలిగిన దేవా, యేసయ్యా మీకు స్తుతులు వందనములు చెల్లిస్తున్నా. మహాగణుడివి, మహోన్నతుడివి, ఆశ్చర్యకరుడమైన దేవుడవు నాయన. నిత్యముగా ఉదయకాల సమయం ముందు ప్రభా మీరు మాతో మాట్లాడినటువంటి నాయన అమూల్యమైన వర్తమానములను బట్టి నీకు స్తోత్రములు. ఓ ప్రభువా, ఎంత గొప్ప వర్తమానములు మీరు మాకు ఇచ్చారు ప్రభువా. మీకు స్తుతులు వందనములు చెల్లిస్తున్నాము నాయన. నిజముగా ప్రభువా, ఓ నాయన, మాకు వయసు మీరిపోయింది, మేము చనిపోతామని మేము భయపడవలసిన అవసరం లేదు ప్రభువా. ఎందుకనగా ప్రభువా, మీ యొక్క వాక్యం మాకున్నది నాయన. ఓ మేము ఒక వైద్యుని యొద్దకు వెళ్ళినప్పుడు ప్రభా, వైద్యుడు తాను చదివిన పుస్తకం ప్రకారం, తన యొద్ద కలిగిన పుస్తకం ప్రకారం అన్ని పరీక్షలు చేసి అన్ని బాగున్నామని చెప్తాడు. కానీ ప్రభా, మీ వాక్యం మీద మేము నమ్మిక ఇచ్చున్నాం ప్రభా, మీ వాక్యం మీద మేము విశ్వాసం ఇచ్చున్నాం ప్రభువా. మీకు స్తుతులు వందనములు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా మీకు స్తోత్రములు, ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రములు నాయన. ప్రభా, నా మాట విని నిజముగా ప్రభా మేము మీ మాట వినవలసిన వారమై ఉన్నాం.
మీ మాట వినుట అనగా చెవులతో ప్రభా శబ్దం వినుట కాదు నాయన, వాటిని అంగీకరించవలసిన వారమై ఉన్నాం ప్రభా. నాయన నిత్యముగా ప్రభా నీ మాట విని ప్రభా దాన్ని మేము అంగీకరించినప్పుడు నాయన వారు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారని చెప్పిన దేవుడవి. నాయన నిత్యముగా ఈ మాట ఎంతో ఉత్తేజమును మాకు కలిగిస్తుంది. మేము నిత్య జీవమును కలిగి ఉన్నాం ప్రభా, జీవాన్ని మేము పొందుకొని ఉన్నాం ప్రభా. నీ వాక్యములో జీవమున్నది ప్రభా. అందును బట్టి మీకు స్తుతులు వందనములు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా మీరు అనంతుడమైన దేవుడవు నాయన, సర్వజ్ఞాని అయిన దేవుడవు ప్రభా. జగత్తు పునాది వేయబడక మునిపే వధింపబడినట్లుండే గొర్రె పిల్ల నీకు స్తోత్రములు. ఓ జగత్తు పునాది వేయబడక ముందే గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథము వ్రాయబడి ఉన్నదని మేము ఎరుగున్నాము నాయన. జగత్తు పునాది వేయబడక ముందే ఆ గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథములో మా పేర్లు వ్రాసిన దేవుడవు ప్రభా. అందును బట్టి మీకు స్తుతులు వందనములు చెల్లిస్తున్నాం ప్రభా. మీ యొక్క అనంత జ్ఞానాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మీరు సర్వజ్ఞాని అయి ఉన్న దేవుడవు నాయన, మీరు సర్వాంతర్యామి నాయన, అనంతుడమైన దేవుడవు ప్రభా. అందును బట్టి మీకు స్తుతులు వందనములు చెల్లిస్తున్నాం ప్రభా. మా యొక్క శ్వాస ఎంత లోతుగా మా ఊపిరితిత్తులకు వెళ్తుందో మీరు ఎరిగిన దేవుడవు నాయన. మా ప్రతి అవయవం మీరు ఎరిగిన దేవుడవి, ప్రతి స్థితి మీరు ఎరిగిన దేవుడవి నాయన. ఒక దామా ప్రభ ఎన్నిసార్లు తనక ప్రభ కన్నుమూయనో మీకు ఎరిగిన దేవుడవు తండ్రి. సమస్తం ఎరిగిన దేవుడవి, మీకు మరుగైంది ఏది లేదు నాయన. సమస్త కార్యములు ఎరిగిన దేవుడవి, మమ్మల్ని గురించి ఎరిగిన దేవుడవి, మా అంతరింద్రియములను ఎరిగిన దేవుడవి, వాటిని పరిశోధిస్తున్న దేవా. యేసయ్యా ఉదయ కాల సమయంలో మమ్మల్ని మేము మీకు పరిపూర్ణంగా అప్పగించుకుంటున్నాం తండ్రి. నాయన నిత్యంగా మీ కృప మాకు దయచేయండి నాయన. ఇదిగో ప్రభా ఇస్కరియోతు యోధా ప్రభ తన యొక్క జీవితం యొక్క ముగింపులో నాయన ఓ నాయన మీ ముందు నిలబడటానికి నాయన ఆ 30 వెండి నాణాలు ప్రభ ఓ నాయన అడ్డుగా నిలబడ్డాయి ప్రభ. ఓ నిర్దోషిని ప్రభ అప్పగించానన్నాడు ప్రభ. ఇదిగో తండ్రి నాయన నిత్యముగా ప్రభ అటువంటి కార్యం ఏది మా జీవితంలో అడ్డుగా లేకుండా ప్రభ మేము సమస్తము మీ కొరకు చేయగలిగినట్లుగా మీ కృప మాకు దయచేయండి. నిజమైన పశ్చాత్తాపము మారు మనసు మీరు మాకివ్వండి. మమ్మల్ని మేము పరిపూర్ణంగా మీకు సమర్పించుకుని నాయన మీ కొరకు జీవించే కృప ధన్యత మాకు దయచేయమని స్తుతి మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ ఈ ఉదయకాల దీవులతో మమ్మల్ని నింపమని యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనందరినీ కూడా దీవించును గాక. ఆమేన్ ఆమేన్.